టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన జై జానకి నాయక సినిమా యూట్యూబ్ లో అరుదైన రికార్డు సృష్టించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన జై జానకి నాయక చిత్రం హిందీలో ఖూన్ఖార్ పేరుతో యూట్యూబ్ లో విడుదలైంది. ఈ హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో ఒక బిలియన్ వ్యూస్ మార్క్ ను దాటి చరిత్ర సృష్టించింది. యూట్యూబ్ లో వేదికగా బిలియన్ వ్యూస్ సాధించిన మొట్టమొదటి ఇండియన్ డబ్బింగ్ సినిమాగా జై జానకి నాయక నడిచింది. థియేటర్ లో యావరేజ్ గానే ఆడిన ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్ లో నార్త్ ఆడియన్స్ ను ఏ స్థాయిలో ఆదరించిందనేది ఈ రికార్డు చూపిస్తుంది. ఇది దక్షిణ సినిమాలకు హిందీ మార్కెట్ లో ఉన్న క్రేజ్ ను మరోసారి చాటి చెప్పింది. దీని తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 హిందీ వర్షన్ సుమారు 861 మిలియన్ వ్యూస్ తో ఈ జాబితాలో దీని తర్వాత స్థానంలో ఉంది. ఈ సినిమాలోని కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నార్త్ ఆడియన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇటీవలి కాలంలో ఈ సినిమా ఒక ఎమోషనల్ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కూడా ఈ వ్యూస్ కు భారీగా పెరగడానికి కారణమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. థియేటర్లలో వచ్చిన ఫలితంతో సంబంధం లేకుండా డిజిటల్ ప్లాట్ఫామ్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలకు హిందీ ఆడియన్స్ లో ఉండే క్రేజ్ నిజంగానే అసాధారణమైంది.